ప్రతిభా యుద్ధం జరుగుతుంది అనుకుందాం. ఆ సమయంలో తెలుగులో నీ దేశాంప్రదాయం తెలుగులో చదువుతావంట కదంటే నీ కవిత్వం అంటే ఆయన చదువుతున్నాడు. వచియింతు వేములవాడ భీమన భంగి బుద్దండలీలనొక్కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గంబునా ఉభయ వాక్ప్రౌఢినొక్కొక్క మాటు వాకృతి కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవా సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. మరి మీ భాషా శైలి ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. కర్ణాట భాష కవి కదా, నోరు ఎలాగైనా తిప్పుతావు. ఈరోజు కన్నడ దేశం వచ్చావు కాబట్టి నా భాష కర్ణాట భాష అంటున్నావు, రేపు గౌడ దేశం వెళితే గౌడ భాష అంటావు, ఎలాగైనా తిప్పుతావు కదండి. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. అరే మరి అదే మాట మంత్రి గారు లేస్తారు. శ్రీనాథ కవీంద్ర పదే పదే నా భాష కర్ణాట భాష అన్న మీ మాటలకు ఔచిత్యము సభాపతులు వారు మన్నించాలి. కర్ణాట భాష అంటే వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట ఇంపైనది. నా కవిత్వంబు చెవులకు ఇంపైన భాష నా భాష కర్ణాట భాష, తెలుగు భాష. నా కవిత్వంబు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట